నమస్కారం ఇది సంగతికి స్వాగతం. అపారమైన సహజ వనరులు, మానవ వనరులు, అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థ, తలసరి ఆదాయంలో ఏటికేడు అత్యుత్తమ ప్రగతి. అయితే మరోవైపు ఇందుకు విరుద్ధం 70 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ఇంకా పేదరికం, ఆకలి మంటలు, నిరక్షరాస్యత. లక్షల కోట్ల బడ్జెట్ అని ఘనంగా చెప్పుకుంటున్నా దారిద్ర్య రేఖకు దిగువన కోట్లాది జనం కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారు. ఈ అసమానతలు ఎందుకు? అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా ఎందుకు అందటం లేదు అంటే అనేక కారణాలు. ఇందులో ప్రధానమైంది లెక్కల్లోకి రాని నల్ల డబ్బు. ఎంతో మంది కుబేరులు సరిహద్దులు దాటించి భద్రంగా దాచిపెట్టుకుంటున్న సొమ్ములు దేశాభివృద్ధికి ఉపయోగపడటం లేదు. నల్లధనం ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కారు ఆ దిశగానే అడుగులు వేస్తోంది. చట్టాలతో హెచ్చరికలు పంపుతూనే ఇప్పుడు నగదు రహిత అస్త్రం సంధించింది. ప్రతి పైసాకు లెక్క కట్టే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. నల్ల కుబేరుల ఆట కట్టించేందుకు మరో అస్త్రం. నగదు రహిత లావాదేవీలతో అక్రమాలకు అడ్డుకట్ట. ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీలు భరించాలని నిర్ణయం. అధికారంలోకొచ్చిన వెంటనే విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కార్ అందుకు తగ్గట్లే అడుగులు వేస్తోంది. నల్ల కుబేరుల కూసాలు కదిలించే ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించేందుకు నల్లధనం వెల్లడి పథకం ద్వారా వారికి అవకాశం కల్పించింది. బినామీ లావాదేవీల నిరోధక సవరణల బిల్లు ఆమోదంతో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయనుంది. ఇప్పుడు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగంగా ఇలాంటి లావాదేవీలకు ప్రోత్సాహకం ప్రకటించింది కేంద్రం. నల్లధనం కట్టడికి నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించాలని వివిధ వేదికలపై స్పష్టం చేసిన మోదీ ఆ దిశగా చర్యలు చేపట్టారు. మన్ కీ బాత్ లో నగదు రహిత సమాజ నిర్మాణంతో నల్లధనం అంతర్ధానమవుతుందని మోదీ స్పష్టం చేశారు. ఇందుకోసం జామ్ అంటే జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్, పారదర్శక సేవలకు నాంది పడుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికల్లో భాగంగానే నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థలకు క్రెడిట్, డెబిట్, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసే లావాదేవీలపై ఇకపై రుసుములుండవు. దేశంలో నల్లధనాన్ని నియంత్రించేందుకు కొంతకాలంగా కార్డు, ఆన్లైన్ చెల్లింపుల్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వీటిని మరింత విస్తృతం చేసేందుకు డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే లావాదేవీల రుసుముల్ని తానే భరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వ్యయాన్ని భరించడానికి తగిన చర్యల్ని ప్రభుత్వ విభాగాలు తీసుకుంటాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర డిజిటల్ మార్గాల ద్వారా ప్రభుత్వానికి చేసే చెల్లింపులకు ప్రజలు ఇక నుంచి ఎండీఆర్ వ్యయాన్ని భరించాల్సిన అవసరం ఉండదు. కార్డుల ద్వారా చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై పరిశీలనకు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఒక కార్యసాధక బృందం ఏర్పాటు చేసింది. కార్డులు, డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపులకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద ఎదురయ్యే సమస్యల్ని ఈ బృందం గుర్తించింది. ఇలా ప్రభుత్వం దేశాన్ని నగదు రహితంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. నగదుతో అయ్యే లావాదేవీల వల్ల ప్రాక్టికల్గా దేశానికి 1/3 ఆఫ్ జీడీపీ నష్టం వస్తుందని చెప్పి ఒక అంచనా ఉంది. అంటే మన ఇండియాలో ట్యాక్స్ కాంప్లయన్స్ ఓన్లీ ట్యాక్స్ టు జీడీపీ రేషియో ఇది ఓన్లీ 12 to 13%. మిగతా కంట్రీస్లో 30% దాకా ఉంది. అంటే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కానీ మిగతా ట్యాక్సులు కానీ ఇవేజన్ అవుతున్నాయని చెప్పి లెక్క ఉందన్నమాట. మిగతా ట్యాక్స్ అంటే సేల్స్ ట్యాక్స్ కానీ ఏమైనా ఎక్సైజ్ కానీ అంటే నగదు వాటి మీద ట్యాక్సులు కట్టకుండా క్యాష్ పేమెంట్ చేసేసి మన షాపులకు వెళ్తే అడుగుతూ ఉంటారు, ఏమంటే క్యాష్ ఇస్తే తగ్గిస్తామని చెప్పి. సో వాడికంటే సేల్స్ ట్యాక్స్ ఎక్కడదామన్నమాట. సో ఈ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల లాట్ ఆఫ్ ఇవేజన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల వల్ల ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు తగ్గనున్నాయి, ఏ ప్రయోజనాలు దక్కనున్నాయి? వినియోగదారుడు కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన తరువాత బ్యాంకులు ఆ సొమ్మును వ్యాపారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఆ రుసుమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్.
2012లో డెబిట్ కార్డు చెల్లింపులు 2,000 రూపాయల లోపైతే 0.75%, అంతకుమించితే 1% మేర ఎండీఆర్ను రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. క్రెడిట్ కార్డులపై ఎలాంటి పరిమితి లేదు. ప్రస్తుతానికి ఎండీఆర్ను వినియోగదారుడే భరిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వెల్లడించిన వివరాల మేరకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లోనే ఎండీఆర్ రద్దు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల గురించి ప్రస్తావించలేదు. బస్ టికెట్లు, విద్యుత్, నీటి ఛార్జీలు, ఆస్తి పన్ను, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సేవల కోసం జరిపే చెల్లింపులకు ఎండీఆర్ రద్దవుతుందా లేదా అనేది ఇప్పటికైతే సందిగ్ధత నెలకొంది. ఈ విషయాలపై తర్వాతి మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైలు టికెట్లు, గ్యాస్, పెట్రోల్ పంపులు, మ్యూజియంలు, చారిత్రక కట్టడాల్లో టికెట్లపై ఎండీఆర్ రద్దవుతుంది. నగదు రహిత లావాదేవీల ప్రయాణంలో మనం ప్రగతి సాధించింది కొంతే. ఈ ప్రస్థానంలో ఇప్పటికే అనేక దేశాలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. నోటు లేకుండా కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నాయి. అవినీతి దరిచేరకుండా పారదర్శక సేవలకు బాటలు పరుస్తున్నాయి. ఈ కోవలో కొన్ని దేశాలు ఏకంగా 100% నగదు రహిత లావాదేవీల దిశగా సాగుతున్నాయి. నగదు రహిత ప్రపంచం వివరాల్లోకి వెడితే దాదాపుగా 93% ఆన్లైన్ లావాదేవీలతో అగ్రగామిగా నిలిచింది బెల్జియం. ఇక్కడ 86% ప్రజలకు డెబిట్ కార్డులున్నాయి. ఇక్కడ నగదు లావాదేవీలు జరిపితే జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. 92% నగదు రహిత లావాదేవీలతో ముందు వరుసలో ఉన్న ఫ్రాన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు చెల్లింపుల్ని అనుమతించారు. ఉదాహరణకు 3,000 యూరోలతో ఓ కారును కొనాలంటే అక్కడ దాదాపుగా 1,500 యూరోలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత కూడా బిల్లిచ్చేందుకు పెద్ద తతంగమే నడుస్తుంది. కెనడాలో 90% నగదు రహిత లావాదేవీలు జరుగుతూ ఉంటే 88% ప్రజలకు డెబిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. బ్రిటన్లో 89% లావాదేవీలు ఆన్లైన్లోనే జరిగితే ఇక్కడ 88% మందికి డెబిట్ కార్డులున్నాయి. ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయో అకౌంట్ ఫర్ కావటం లేదు, అకౌంట్కి లోకి రావటం లేదు అనేటటువంటి అంశాలని ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాప్ చేయడం ద్వారా వాస్తవమైనటువంటి జీడిపికి కానీ అలాగే వాస్తవమైనటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి లెక్కలు తీసుకొని అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారు స్పష్టంగా ఎవరున్నారనేది ఐడెంటిఫై చేసేటటువంటి క్రమంలో భాగంగా ఎవరెవరికి ఈ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేయాలి, ఎవరైతే నిజంగా అర్హులయ్యి ఉండి ఈ బెనిఫిట్స్ అందుకోవట్లేదో ప్రభుత్వానికి సంబంధించి అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ కూడా ఈ అకౌంటింగ్లోకి ఈ డబ్బు మొత్తం కూడా ఏ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అది తీసుకురావాలి, వాస్తవమైనటువంటి గణాంకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. 96% డెబిట్ కార్డులు ఉన్న స్వీడన్లో 89% నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. 2008లో ఈ దేశంలో 111 బ్యాంకు దోపిడీలు జరిగితే 2011కొచ్చేసరికి 16 మాత్రమే జరిగాయి. ఇందుకు కారణం స్వీడిష్ బ్యాంకులు తక్కువ నగదు నిల్వలు ఉంచుకోవడమే. ఆస్ట్రేలియాలో 79% ప్రజలు డెబిట్ కార్డులుంటే 86% చెల్లింపులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. నో షేవ్ నవంబర్ పేరుతో గడ్డం గీసుకోని సంప్రదాయం ఎలా ఉందో అలాగే అక్కడ నో క్యాష్ నవంబర్ అనే సరికొత్త సంప్రదాయాన్ని సైతం కొనసాగిస్తున్నారు. నెదర్లాండ్లోనూ 85% లావాదేవీలు నగదు రహితమే. 98% మందికి డెబిట్ కార్డులుంటే ఇక్కడి రెస్టారెంట్లు నగదు చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవు. 80% అమెరికా ప్రజలు ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. 72% మందికి డెబిట్ కార్డులున్నాయి. జర్మనీలో 76% నగదు రహిత లావాదేవీలే. ఇక్కడ 88% ప్రజలు డెబిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. సాంకేతిక దిగ్గజంగా విరాజిల్లుతున్న దక్షిణ కొరియాలో 70% లావాదేవీలు నోట్లు లేకుండానే జరిగిపోతున్నాయి. ఇక్కడ మొత్తం జనాభాలో 58% ప్రజలకు డెబిట్ కార్డులున్నాయి. ఈ ప్రయాణంలో మన స్థానమెక్కడా? భారత్లో మొత్తం 61.5 కోట్ల మంది డెబిట్ కార్డు వినియోగదారులున్నారు. 2.3 కోట్ల మందికి క్రెడిట్ కార్డులున్నాయి.
ఇవి 2015 అక్టోబర్ నాటి లెక్కలే. దాదాపుగా ఏడాది కాలంలో ఈ విషయంలో మరింత పురోగతి సాధ్యమైంది. నగదుతో పోల్చితే ఆన్లైన్ చెల్లింపులు మొత్తం క్రమంగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 85 లక్షల కోట్ల విలువైన నగదు చెక్కుల ద్వారా జరిగితే 92 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఆన్లైన్ విక్రయాలు, మొబైల్ వ్యాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నగదు రహిత వ్యవస్థ నిర్మాణంలో కీలకంగా మారుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇతర దేశాలు ముందంజలో ఉన్నాయంటే కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా దేశాలు మనలాంటి పెద్ద దేశాలు కావు. సింగపూర్ అంటే మన హైదరాబాద్లో సగం ఉంటుంది. మిగతా దేశాలు అంటే చిన్న చిన్న దేశాలు. మీరంతా యూరోపియన్ కంట్రీస్ చిన్న చిన్న దేశాలు. ఈ చిన్న చిన్న దేశాల్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బాగా ఉంది. చిన్న విలేజ్కి పోయినా కూడా ప్రతి వాడి దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది, బ్యాంక్ కార్డు ఉంటుంది. అక్కడ ఒక విధంగా ట్యాక్స్ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. సో అందుకని అక్కడ కాంప్లయన్స్ ఉంది. పైగా అక్కడ ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో మీరు కనుక చూస్తే ట్యాక్స్ టు జీడిపి రేషియో 30% కంటే ఎక్కువ ఉంటుంది. నగదు రహిత లావాదేవీలు ఎలా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తాయి? నగదు లావాదేవీలకు ఎలాంటి లెక్కలు ఉండటం లేదు. ఈ ధనమే నల్లధనంగా మారిపోతుంది. అయితే ఆన్లైన్ లావాదేవీలతో ప్రతి పైసాకు లెక్కుంటుంది. పారదర్శకత పెరిగి పన్ను చెల్లింపులు పెరుగుతాయి. ఆన్లైన్ చెల్లింపుల వల్ల అన్నింటికీ రికార్డుంటుంది. అప్పుడు పన్ను ఎగవేతదారులు తప్పించుకునే అవకాశం ఉండదు. ఇలా నల్లధనం ప్రవాహాన్ని నియంత్రించేందుకు నగదు రహిత నిర్మాణానికి నాంది పలికింది ప్రభుత్వం. ప్రస్తుతానికి ప్రోత్సాహకాలకే పరిమితం చేసినా త్వరలో మరింత విస్తృతం చెయ్యాలని భావిస్తోంది. నల్లధన లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ₹1,00,000కు మించిన లావాదేవీలకు ఎలక్ట్రానిక్ చెల్లింపుల్ని తప్పనిసరి చెయ్యాలని కూడా యోచిస్తోంది. వ్యాపార లావాదేవీల్లో సగభాగాన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆమోదించే వ్యాపార సంస్థలకు విలువ ఆధారిత పన్ను చెల్లింపులో 1 నుంచి 2% రాయితీ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియతో ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనే విషయం ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలిసిపోతుంది. నకిలీ నోట్ల చలామణికి సైతం చెక్ పెట్టవచ్చనేది సర్కార్ ఆలోచన. నల్లధనం నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అంతర్జాలం ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణ. ప్రపంచాన్ని మునివేళ్లపై ఆడించగలిగే సత్తా ఉన్న ఇంటర్నెట్ విస్తరించని చోటు లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో నెట్ వినియోగం రాకెట్ స్పీడ్లో దూసుకువెళ్లటం సాధారణ విషయమే. కానీ అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్లో కూడా అంతర్జాల వినియోగం అంతకు మించిన వేగంతో సాగిపోతోంది. కాస్మోపాలిటన్ సిటీలు, మెట్రోలు, నగరాలకే పరిమితం అనుకున్న నెట్ విహారం డిజిటల్ విప్లవం పుణ్యమా అని పల్లెల్లో సైతం జోరుగా సాగుతోంది. అరచేతిలో ప్రపంచం అన్న మాటకు సరైన నిర్వచనం చెప్తున్న నేటి నెటిజన్ల కారణంగా రానున్న 4 ఏళ్ల కాలంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 73 కోట్లకు చేరుకోనుందంటే దేశంలో అంతర్జాల వినియోగానికి పెరుగుతున్న ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ పోతే నెట్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలను తలదన్ని డిజిటల్ ఇండియాగా ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించేందుకు ఇంకెంతో సమయం పట్టదు. ఇంటర్నెట్ వినియోగంలో పెరుగుతున్న జోరు. పెరుగుతున్న వినియోగదారులు, విస్తరిస్తున్న సేవలు. ఆర్థిక ప్రగతిలో కీలకంగా మారుతున్న అంతర్జాలం. ఇంటర్నెట్ సూది నుంచి మొదలై విశ్వాంతరాల వరకు ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు వీలున్న సమాచార భాండాగారం. ఆన్లైన్లో వీధి చివరి సూపర్ మార్కెట్లోని ఆకుకూరల నుంచి అమెరికాలో ఆకాశయానం చేసేందుకు టికెట్లు ఖరీదు చేసే వీలున్న నెట్టింటి మార్కెట్. ప్రభుత్వాల పాలన నుంచి పార్టీలు ఓట్లడిగేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమం. ఇలా ఒక్కటేంటి, యావత్ భూగోళాన్ని ఓ కుగ్రామం కింద మార్చిన అద్భుతమైన మాయా ప్రపంచం ఇంటర్నెట్. అభివృద్ధికి మూలంగా మారుతున్న సాంకేతిక సాధనం, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని తనలో ఇముడ్చుకున్న అంతర్జాలం ఇప్పుడు ప్రపంచ ప్రగతిని నిర్దేశిస్తోంది. సమాచార గనిగా, వ్యాపార విపణిగా, అనుసంధానకర్తగా, ఇలా ఏ రకంగా చూసినా
అంతర్జాలం ప్రత్యేకతే వేరు. అందుకే నెట్ వినియోగాన్ని లెక్కలోకి తీసుకుని ఏ దేశం ఎంత పురోగమిస్తుంది అంచనా వెయ్యొచ్చు. అందుకే 130 కోట్లు దాటిన జనభారతం అంతర్జాలాన్ని అందలానికి ఎక్కిస్తుంది. ఈ పురోగతే దేశ ఆర్థిక సామాజిక ప్రగతికి బాట కానుంది. ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించగల అంతర్జాల శక్తిని మన దేశం అభివృద్ధి మంత్రంగా మలుచుకుంటుంది. 2 ఏళ్లలోనే మన దేశ ఆన్లైన్ వ్యాపారం 3 రెట్లు పెరిగిందంటే ఈ జోరు ఎంత వేగవంతం అవుతుంది అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన దేశంలో అంతర్జాల వినియోగం ఈ స్థాయిలో దూసుకుపోతుంది అని ఎవరూ ఊహించి ఉండరు. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మొదలైన అంతర్జాల సేవలు తొలినాళ్లలో చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేవి. ఏడాదిలోని దాదాపు 14,000 ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వగలిగారు. అంతర్జాల ప్రాముఖ్యత అవసరాన్ని గుర్తించిన కారణంగా ఏటికేడు వాటి సంఖ్య రెట్టింపవుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా వ్యాప్తంగా 300 మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నట్టు అంచనా. అంటే మొత్తం 342 కోట్ల మందికి పైనే నెట్లో విహారం చేస్తున్నారు. మన దేశంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 46 కోట్లు దాటింది. అంటే దేశ జనాభాలో వీరు 34.8% ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా నెట్ వినియోగిస్తున్న దేశం చైనా. ఈ దేశ జనాభాలో సగానికి పైగానే నెట్ వినియోగదారులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానం భారత్దే. అగ్రరాజ్యమైన అమెరికాలో నెట్ వినియోగదారుల సంఖ్య దేశ జనాభాలో 88% ఉన్నా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యాన్ని తోసి 2వ స్థానంలో కొనసాగుతున్న మన దేశంలో 2020 కల్లా నెట్ వినియోగదారుల సంఖ్య 73 కోట్లకు చేరుకుంటుంది అని నాస్కామ్ అంచనా వేసింది. అంటే ప్రస్తుతం చైనా నెట్ వినియోగదారుల సంఖ్యతో సమానం. భారత్లో ఇంటర్నెట్ భవితవ్యంపై నాస్కామ్ అకమాయ్ అందించిన నివేదిక ప్రకారం కొత్తగా 75% అంతర్జాల వినియోగం గ్రామీణ ప్రాంతాల నుంచి రానున్నట్టు పేర్కొంది. వీరు ఎక్కువగా స్థానిక భాషలకే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపింది నాస్కామ్. ప్రతి పనిని ఇంట్లోనే కూర్చొని చక్కబెట్టుకునే అవకాశం ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగంపై ఆదరణ పెరుగుతున్నట్టు తెలిపింది నాస్కామ్. ప్రతి పనికి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవటం, పనిలో పారదర్శకత, వేగం వంటి అంశాలు వీరిని ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రాంతీయ భాషలో కూడా అంతర్జాలాన్ని వినియోగించుకునే అవకాశం ఉండటం వల్ల పల్లెల్లో వినియోగం శరవేగంగా పెరుగుతున్నట్టు తెలిపింది నాస్కామ్. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా జోరుగా పెరుగుతున్నట్టు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2015 జూన్లో 23.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్ చివరి నాటికి 30.6 కోట్లకు చేరింది. డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 93% వృద్ధితో 8.7 కోట్లకు పెరిగింది. ప్రపంచంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్యలో మన వాటా 13.5%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నెటిజన్ల సంఖ్య సుమారు 21 కోట్ల పైచీలుకు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరో 6 కోట్ల మంది వరకు వాడకందారులు ఉన్నారని అంచనా. చైనా, భారత్ లాంటి విశాల జనాభా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటింటికి ఇంటర్నెట్ అంటూ సమాచార విప్లవాన్ని ఇంటి ముంగిటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటము ఈ వ్యవస్థ వినియోగాన్ని పెంచుతోంది. ప్రస్తుతానికి అంతర్జాల వాడకంలో ఈమెయిల్స్, సామాజిక సంబంధాల వేదికలదే అగ్రస్థానమైన అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్లలో అంతర్జాల వాడకంతో వెబ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా వాడుకునే వీలుండటంతో మొబైల్ ఫోన్లో నెట్ చూసేవారి సంఖ్య వేగంగా పెరిగిపోయింది. ఇలా అంతర్జాల వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తీరును వివరించిన నివేదిక రానున్న రోజుల్లో భారత్లోని అన్ని రంగాల్లో అంతర్జాలం ఎంత కీలకం కానున్నది కళ్లకు కట్టింది. మరెన్నో కోట్ల మంది అరచేతిలో ప్రపంచాన్ని బంధించడానికి ఇంకెంతో సమయం పట్టదని స్పష్టం చేసింది.
ఈ వేగం కేవలం ఒక్క సంవత్సరానికే పరిమితమైంది కాదు. దశాబ్దానికి పైగా అంతర్జాలాన్ని అందిపుంచుకోవడంలో భారత్ పురోగమిస్తూనే ఉంది. ఇక్కడి నెటిజన్ల సంఖ్య 1 కోటి నుంచి 10 కోట్లకు చేరుకోవడానికి దశాబ్దం కాలం పడితే 10 కోట్ల నుంచి 20 కోట్లకు చేరుకోవడానికి పట్టిన సమయం కేవలం 3 ఏళ్లే. పట్టణాల్లో అంతర్జాలాన్ని విషయ అన్వేషణే ప్రథమ ప్రాధాన్యంగా వినియోగిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో వినోదం కోసం ఎక్కువగా అంతర్జాలం ఉపయోగపడుతోంది. ఇలా అనేక మార్గాల్లో విస్తరిస్తున్న అంతర్జాలం కేవలం అనుసంధానానికో లేక వినోదానికో మాత్రమే పరిమితమైందేమీ కాదు. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య స్థూల జాతీయోత్పత్తి జీడీపీనే ప్రభావితం చేయగలిగిందంటే ఆర్థిక ప్రగతి బాటలో అంతర్జాలం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న పరిజ్ఞానంతో విస్తరిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సేవలు ఆర్థిక రంగంలో మరింత కీలకం కానున్నాయి. ఇదే రీతిలో దేశంలో నెట్ వినియోగం పుంజుకుంటే ప్రపంచంలో ఇలాంటి సేవల్లో 20% వాటాను భారత్ కైవసం చేసుకోగలదని నాస్కామ్ చెబుతోంది. 2020 కల్లా ఈ వ్యాపారం $3,000 కోట్ల దాటనున్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే అంతర్జాలం దేశ అభివృద్ధి పదంలో ఏ స్థాయిలో ప్రధానాంశం కానుందో స్పష్టమవుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వైఫై అనుసంధానం సహా పల్లెల్లో అంతర్జాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి జీవిత స్థితిగతులు అంతర్జాలంతో ముడిపడి ఉండనున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా జోరుగా నెట్ వినియోగం పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలో ఇంకా సగం మంది అంతర్జాలానికి దూరంగా ఉన్నారన్న వాస్తవం విస్తరణలో జోరు పెరగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. డిజిటల్ ఇండియా దిశగా రూపాంతరం చెందేందుకు ప్రస్తుతం జనాభాలో ఉన్న 34% నెట్ వినియోగదారుల సంఖ్య ఏమాత్రం చాలదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వినియోగంపై పెరుగుతున్న ఆదరణ భవిష్యత్తు చిత్రాన్ని కళ్లకు కడుతోంది. ఐటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రానున్న కాలమంతా అంతర్జాలానిదే. అంటే మనుషుల స్థానంలో అంతా నెట్ ఆధారిత యంత్రాలే పనిచేస్తాయి. వాటిని పర్యవేక్షించడమే మనుషుల పని. ఇంతవరకు బాగానే ఉన్నా అతిగా నెట్ వాడకం కూడా అనర్థదాయకమే అన్నది చాలా మంది చెప్తున్న మాట. ప్రతి అంశానికి 2 ఫార్ములాలున్నట్టే అంతర్జాల వినియోగంలో మంచి చెడులు ఉన్నాయి. అంతర్జాల ఆధారంతో పెరుగుతున్న సామాజిక మాధ్యమాలు ఎంత అనుకూలంగా ఉన్నాయో అంతే ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించుకున్నప్పుడే అంతర్జాలపు వినియోగపు ఆనందాన్ని పొందగలం. ఏది ఏమైనా దేశంలో ఇంటర్నెట్ వినియోగం పట్ల పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే అతి త్వరలో డిజిటల్ ఇండియా కళ సాకారం కానున్నట్టు అర్థమవుతోంది. మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.